सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु श्री पालवाड़ गुरु महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సన్నిధానంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు నాయుడుపేటలో శ్రీ పాలపాడ గురువుగారి చరిత్రని అందులోని విషయాన్ని వివరించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ పాలపాడ గురువు గారు విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో అనాగరికుల్ని, నారేతని తెలియని వాళ్ళని, నిరక్షరాస్యుల్ని, వాళ్ళలో ఉన్న నిర్మలత్వానికి, స్వచ్ఛతకి ఆయన పరవశించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఎంతో కృషి చేశారు. పట్టణాల కన్నా కూడా నాకు ఎర్రలో ఉండడం చాలా ఇష్టం అన్నారు. కారణం పట్టణంలో ఉన్న వాసులకి అత్యాశ ఎక్కువ. ఇస్తే పొగడతారు, ఇవ్వకపోతే తిడతారు. వాళ్ళు నిర్మల హృదయులు. మనం చూస్తూనే ఉంటాం. గిరిజనుల్లో ఉన్నంత నిర్మలత్వం, స్వచ్ఛత ఇంకెక్కడ మనకు కనిపించదు. వాళ్ళు మాట ఇచ్చారంటే ప్రాణం ఇస్తారు. కానీ వారికి వ్యతిరేకంగా అంటే వారిని మోసం చేసే విధానంగా ఉన్నాం అనుకోండి, ప్రాణం కూడా తీస్తారు. అటువంటి వారిని ఈయన ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఈ మాస్టర్ గారి నుంచి ఈయన గురించి తెలిసి మాస్టర్ గారికి ఈయన దర్శించాలని ఒక ఆలోచన కలిగింది. అంటే మాస్టర్ గారు 1963 ఫిబ్రవరి 9వ తారీఖున షిరిడీలో బాబాని దర్శించిన తర్వాత, మిమ్మల్ని సజీవంగా నేను చూడలేకపోయాను, మీలాంటి మహాత్ములు నాకు దర్శనమిప్పించాలని ఆయన కోరడం. ఆ కోరడంలో అంటే పాలపాడ గురువు గారు, వెంకటేశ్వర స్వామి, చివటమ్మ అనేక మంది మహాత్ములు దర్శించడం జరిగింది. ఈ పాలపాడ గురువు గారిని దర్శించాలని తపన ఎప్పుడు కలిగిందో, ఈయనే అనుకోకుండా వీళ్ళ అన్నగారు కృష్ణమాచార్య విశాఖపట్నంలో ఉన్నారు. ఆయన పాలపాడ గురువు వచ్చారు. ఏది హోమియోపతి తీసుకుని నెపంతో లింక్ ఎట్లా పెడుతున్నారు చూడండి. మాస్టర్ గారేమో దర్శించాలనుకున్నాడు విద్యానగర్లో. ఈయన పాలపాడ గురువు గారు వీళ్ళ అన్నగారు విశాఖపట్నం ఉంటే విశాఖపట్నం వాళ్ళకి ఈయనకి ఇచ్చాడు. అంటే వాళ్ళ అన్నగారికి ఈయన అడ్రస్ తెలుసుకునే అవసరం లేకుండానే, కష్టం లేకుండానే. కొంతకాలం అయిన తర్వాత మాస్టర్ గారు బాబు గారికి స్వప్నంలో కనిపించాడు. ఎలా కనిపించాడు? ఒక శంకుచక్రం ధరించినట్టు కనిపించాడు. మాస్టర్ గారు ఈయన కనిపించారు. ఈయన మహాత్ములు అనుకుంటే ఈయనకి ఆయన కనిపించడం ఏమిటి? సరే కనిపిస్తే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి మీ వాళ్ళని చూడాలనుకుంటున్నాను, రమ్మని లెటర్ రాయి అన్నప్పుడు మాస్టర్ గారు రావడం. వచ్చిన తర్వాత ఏమిటి కారణం అనుకున్నప్పుడు, మీరు వివాహం చేసుకోవాలంటాడు. ఎవరు? పాలపాడ గురువు గారు మాస్టర్ గారిని. అసలు మాస్టర్ గారు వివాహం చేసిన ఆలోచనే లేదు. తన శరీరాన్ని, మనస్సుని తగ్గించుకుంటూ వచ్చాడు. అంటే గృహస్థగా కాకుండా బ్రహ్మచర్యంలో ఉండాలని ఈయన ఆలోచన భరద్వాజ మాస్టర్ గారు. అటువంటిది ఈయన వివాహం చేసుకోమని చెప్పేటప్పటికీ ఈయన స్టన్ అయిపోయాడు. ముందు మాట తీసుకున్నాడు, నేను చెప్పిన మాట చేస్తావా అని. ఎవరు? పాలపాడ గురువు మాస్టర్ గారిని. మాస్టర్ గారు అనుకున్నారు, సరే తపస్సు చేయమంటాడేమో, అడుగులు పోమంటాడేమో అనుకున్నాడు ఆయన. వివాహం చేసుకున్నప్పటికీ స్టన్ అయిపోయాడు. అప్పుడు చెప్పాడు, రుణానుబంధం ఒకటి ఉంటుంది ఆయన, నువ్వు నీకు రుణానుబంధం చాలా ఉంది, ఇప్పుడు గారు వివాహం చేసుకోకపోతే మళ్ళా తిరిగి అనేక కర్మ చుట్టుకుంటుందేమో అని గత వివరణ ఇచ్చాడు. అంటే గత వారం జరిగింది అంతా. అయిన తర్వాత సరే మాట ఇచ్చాడు, వివాహం చేసుకుంటామన్నాడు. కానీ భగవత్ సంకల్పంగా ఏ సంబంధం వస్తే దాన్నే చేసుకుంటా, ఎవరు నిర్ణయించకూడదు. నిర్ణయిస్తే ఏమంటారు, వాళ్ళ అమ్మ నాన్న డబ్బు ఉండేవాళ్ళు అట్లాంటి వాళ్ళు నిర్ణయించుకుంటాం కదా, అట్లా వస్తే నాకు సాధారణ ఇబ్బంది అవుతుందని మాస్టర్ గారు చెప్పినప్పుడు ఈయన ప్రామిస్ చేస్తాడు, నీకు అటువంటి ఏం లేదు, నీకు అనుకూలమైతే అప్రయత్నంగానే నీకు సంబంధం వస్తుంది అన్నప్పుడు ఒప్పుకుంటాడు అనమాట. ఇది గత వారం వరకు జరిగిన సంఘటనలు. బాబుగారు చాలా నీరసంగా అట్లా అనిపించినప్పటికీ
ఏంటి బాబు మీ నీరసంగా ఉన్నారు, మీకు ఏమైనా సేవ చేసినా కదా, సేవకుని ఉపయోగించుకోకూడదా అని ప్రశ్న. అంటే మన దృష్టి ఎలా ఉంటుందంటే, మనం భక్తులుగా భావించుకుంటున్నప్పుడు ఒక దేవాలయాన్ని కొనుక్కోండి, దేవాలయం నిర్వహణ అనుకోండి, అలా మనం వాళ్ళకి ఆ సేవ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ దేవాలయకు ధర్మకర్త ఉంటాడు కదా, ఆయన ఏదైనా చిన్న మాట అన్నాడంటే మనం ఏమనుకుంటాము, ఇంత సేవ చేసుకుని ఒక మాట అంటున్నాం. ఆ ధర్మకర్తకి నాకు తెలిసిన వాళ్ళని ముందుగా దర్శనం ఇప్పించమని కోరుతాం. ఆ సమయానికి ఇబ్బంది అయ్యి ఏదో ఒక ఇబ్బంది అయింది అనుకోండి, ఆయన వద్ద తాను చూద్దామని అన్నాను అనుకోండి, మళ్ళీ ఆయన మీద మనం కోపం చేసుకుంటాం. అర్థమైందని భావిస్తాను సార్. అట్లాగే మన మనస్తత్వం అటువంటి మనస్తత్వం మనది. బాబుగారు కూడా నాకు సేవ చేయాలని వస్తారు, సేవ చేసి నా మీద పెత్తనం చలాయిస్తారు అని వివరించుకుంటూ వస్తున్నాడు. ఏం భక్తులు ఏముంటో మొట్టమొదటి కష్టాలు తీర్చుకొని వస్తారు. కష్టాలు తీర్చిన తర్వాత ఆ తర్వాత ఒకటి పక్కన ఒకటి పెరుగుతూనే ఉంటుంది కోరికలు. తీర్చకపోతే మళ్ళా ఆయన మీద అలక. మనం చేసుకుంటే పని అది. ఒక దేవతను ఆరాధిస్తున్నాం అనుకోండి, అది చంగాళమ్మ కావచ్చు, వెంకటేశ్వర కావచ్చు, ఆ గుడికి మనము ఏదో అన్నదానాలు చేయవచ్చు, అయితే ఆ విగ్రహానికి బంగారు కిరీటం పెట్టచ్చు, ఏదో పెట్టచ్చు. అంతా జరిగి ఏదైనా లాస్ అయింది అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం భగవంతుడిని, ఎవరైతే తీసుకున్నది నా సంగతి ఏందని అంటాం. ఇప్పుడు రామదాస్ అన్నాడు లేదా, ఎవడబ్బు సొమ్ము రల్లా జైల్లో పెట్టినప్పుడు అంటే అంతటోడే అన్నాడు. అంటే అది ఇక్కడ పాల్గొన గురించి చెప్తున్నారు. అంటే ఏమిటి, మనము ఏ సేవ చేసినా వాళ్ళు ఏదో ఆశ ఇస్తారని మాత్రం సేవ చేయకూడదు. అది నిర్మలమైన సేవ, నిస్వార్థమైన సేవ. కానీ మనుషుల యొక్క అంతరంగం ఎలా ఉంటుంది, ఒకటి ఇస్తే 4 వస్తుందా అంటే ఒకటి ఇస్తా, లేదంటే ఒకటి ఇవ్వను. ఆ మనుషులు చూడండి, మీతో నాకు ఉపయోగం ఉందా, మీ ఇంటికి నేను వస్తా, లేదా రాను. అట్లాగే మన మానవ నైజం గురించి పాల్గొనకు చెప్తున్నానండి. ఏం భక్తులు ఏమో మొట్టమొదటి కష్టాలు వస్తారు, కోరిక తీర్చాము, తీర్చకపోతే తూనాబడి అంటారు. ఎన్నని ఇవ్వండి, ఒక్కటిగా నెరవేర్చకపోతే మనం ఏమంటాం ఆలోచించండి. మన జీవితం మనం పరిశీలించుకుంటున్నాం, మన గురించి బాబుగా చెప్పడం. అందుకే మన మధ్య ఉండరు మహాత్ములు ఎప్పుడూ కూడా జన సంపర్కంతో ఉండరు. గమనించండి, కావాలంటే ఏ మహాత్ముడని చూడండి, జనాలు నుంచి ఉండరు. వెంకయ్య స్వామి నెల్లూరు సిటీ పట్టణం కదా, ఆడెందుకుంటే కూడా గొలగముడు ఎందుకున్నాడు ఆయన? నెల్లూరు ఆయనకి స్థలాలు లేవా? ఎందుకు అక్కడ ఉన్నాడు? ఇటువంటి ఇబ్బంది కలుగుతాయనేసి. అలాగే అది బుద్ధుడు చూసుకోండి, యేసుక్రీస్తు చూసుకోండి, ప్రవక్తను చూసుకోండి, రామకృష్ణ చూసుకోండి, రమణ మహర్షిని చూసుకోండి. నిజమైన మహాత్ములు ఎప్పుడు జన సంపర్కానికి దూరంగా ఉంటారు. నిజమైన సాధకుడు కూడా అంతే. అందుకే సాధకుడు ఎలా ఉండాలంటే పాములాగా ఉండాలి, గుప్తంగా ఉండాలి, తెలియకుండా ఉండాలి. ఏదో చేమలు పెట్టిన పొట్టులోనే నివాసం ఉండాలి. తనకంటూ ఒక ఇల్లు ఏర్పరచుకోకూడదు, ఒక ఆశ్రమం ఏర్పరచుకోకూడదు. ఇవన్నీ ఉంటుంది. అది నిజమైన సాధకుడు లక్షణం. అందుకని బాబు గారు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆ జనాల మధ్య ఉండడం కంటే కూడా నాకు ఎరణంలో ఉండడం మేలంటారు. అలా సేవ చేయాలని మొట్టమొదటి వస్తాం మనం. ఒక మాత్రం అనుకున్నాం, వస్తానే వద్దమ్మ సేవ ఎందుకు, నా పని నేను చేసుకుంటానంటే మనకి భక్తి ఎక్కువ కదా, వద్దంటే వినం, అదే భక్తి అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడే కాదు, మాత్రమే కాదు, గుళ్ళో చూడండి, ఎందుకులే మా సేవ పూజ నేను చేసుకుంటానంటే స్వామి పూజ నేను చేస్తానంటాను. చేయకపోతే పూజారి ఏంది, ఆయన మాత్రం చేయనిచ్చినాడే, నన్ను ఎందుకు చేయలేదు, పక్షపాతం కదా అనే ఆలోచన మనకు కలుగుతుంది కదండి. ఇక్కడ అంటే ఏమిటి, వారి పట్ల సరైన అవగాహన మనకు లేదు. ఎందుకు వద్దుంటున్నాడు అని అనుకో, ఆమె దగ్గర పని సేవ చేసుకున్నాను అనుకోండి, మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆమె ద్వేషం వస్తుంది, ఆమె అసూయ వస్తుంది. భగవతత్వం వచ్చింది ఎందుకు, ద్వేష అసూయని తెంచుకోవడానికి.
ఇక్కడ పెంచుకుంటున్నాం ఏంటి? ఒకటికి ఒక సేవ అంటే ఒకటి మహాత్ములు వారి సంస్కారాన్ని బట్టి వారికి సాధన చేస్తారు. అది మనం గుర్తించగలిగామనుకోండి, అది గొప్ప సాధన. ఇప్పుడు ఒక ఫంక్షన్ చేస్తున్నాము. ఫంక్షన్ చేస్తే అందరూ స్టేజ్ మీద కూర్చుని పని అవుతాయి సార్. మిమ్మల్ని చెప్పుల దగ్గర కూర్చొని పెడతాం, మిమ్మల్ని వంటకాడ కూర్చొని పెడతాం, మిమ్మల్ని ఇన్వైట్ కాడ కూర్చొని పెడతాం, మిమ్మల్ని రిసెప్షన్ కాడ కూర్చొని పెడతాం. అలా పెద్ద మనిషి అండి బాబా అన్న, ఆయన చెప్పులు కాడ పెట్టాడండి. ఆయన మాత్రం స్టేజ్ మీద పెట్టాడండి. అంటే వాళ్ళు గొప్ప, నేను తక్కువ. మామూలు వ్యక్తులు అనుకుంటున్నాం, ఇంకా మహాత్మ విషయం మనం అనుకోమండి. వాళ్ళు మాత్రం వీడియోలో పడాలా, మేము ఇక్కడ చెప్పులు కాంటేషన్ ఉండాలనా అని ఆలోచన వస్తున్నారండి. అంటే మానవ నైజం గురించి బాగా ఎదుగుతున్నాడు. ఏం చెప్పి క్వశ్చన్ ఏంది, ఎందుకు మీరు అనారోగ్యం ఇక్కడ ఉన్నారు, ఎవరైనా సేవకులు పెట్టుకోకూడదు అని అడిగాడు. సేవకులు పెట్టి తంటానని అనుకున్నాడు. అదే నేనే చేసుకున్నాను అనుకోండి, ఏ బాధ లేదు కదా. నాకు నేనే చేసుకున్నాను అనుకోండి, ఏ బాధలే. అది చెప్తున్నాడు ఇక్కడ. ఒకవేళ ఈ పంతాలు పెంచుకొని, అసూలు పెంచుకొని జనం పరంపరలకు మనమే పెంచుకుంటున్నాం. బాబాయ్ ఏం చెప్పాడు, అసూయం చేయించు, ద్వేషాన్ని చేయించు, దానివల్ల మొట్టమొదటి దేవుడి సంగతి దేవుడు ఎరుగు, నీ ఊళ్ళు చెడిపోతుంది ముందు, అంతే కదండి. అసూయ అనుకోండి, కడుపు అంటే గ్యాస్ ఇంటప్పుడు వస్తుందా రాదా? అంతే. కడుపు అంటే ఏందా, మరి ఆయన మాత్రం సేవ చేస్తే నాకు ఇవ్వలేదు, ఆయన నాకు ఇవ్వలేదు, ఇదే కదా కడుపు అంటే. ఆయన మాత్రం సపరేట్గా చూస్తున్నాడే, నాతో సరిగ్గా మాట్లాడడం లేదే, ఇంతకు నాతో మాట్లాడేవాడే, ఆయన ఎప్పటికీ కడుపు అంటే ఇంకా బ్లడ్ సర్కిల్ ఎలా ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది. కనీసం ఈ ద్వేషము అసూయలు మన శరీరం బాగుండడం కోసమైనా సరే దాన్ని వదులుకుందాం, దేవుడి సంగతి అలా చూద్దాం. ఇది బాగుంటే కదా దేవుడు మన ముఖ్యం వచ్చేది. అట్లా రాకుండా ఉంటే బాగుంటుంది. ఏది ఇక్కడికి వచ్చి ఆ పంతాల పట్టింపు లేకుండా ఉండాలి, లేదా వచ్చారా సక్రంగానే ఉండాలి. సేవ చేసేవారు ఏంటంటే నాకే అనిపించుకుంటాను, మీకు ఇవి చెప్తే అర్థం కాదు. నేనే అనుకోండి ఏదో చేసుకున్నాను అనుకోండి, నాకేదో సాయం అంటే పనిలో సత్సంగం చెప్పారు, ఇట్లాంటివి వెళ్ళండి, స్వప్రయోజనం కాదు. అది చేసాను అనుకోండి, ఒకసారి సత్సంగం మీరు చెప్పమ్మా లతమ్మని అనుకోండి, ఏంటమ్మా ఎంతకాలం నేను చెప్పాను, కొత్తగా ఇప్పుడు గాలి వాళ్ళు చెప్పారు, ఇప్పుడు బాగా ఎండాకాలం ప్రాణి వార్త పంపిస్తున్నాడు, నాకు చెప్పలేదే. అరే బావ మనకు వస్తున్నారా, బాబాను మారిపోయాడు, అంత బాగానే ఉన్నాడండి. అది ఇక్కడ పాల్వాడి గురికి వచ్చింది సార్. నువ్వు ఎందుకు సేవ చేసుకున్నదంటే ఇలా ఉంటారు, సిఫార్సు చేస్తారు. ఆడికి రండి, ఏడకి పోండి, ఏడు చెప్పండి, ఇదే మాట్లాడండి. ఇట్లా మనకు సమాధానం ఇప్పుడు ఉందా లేదా, నాకు తగిన ఇబ్బంది చెప్తానండి, వేరే సంగతి ఎందుక, పాల దగ్గర రండి, పాల దగ్గర పోవాలా, ఆడపోతే ఇదే మాట్లాడాలా, ఇదే మాట్లాడాలా అని ఇది సిఫార్సులు. వెళ్ళకుంటే ఇదే నా మాట పోయింది నేను అరుస్తాం. మీరు ఒక ప్రామిస్ చేశారు, బాబాని సోమవారం ఖచ్చితంగా ఇంటికి తీసుకొస్తానని చెప్పేశారు. వాళ్ళని సంతోషపడిపోయారు. వెంటనే వీళ్ళు తగ్గ ప్లేట్ పారించారు. అది పాత ఇల్లే కదా, కొత్త ఇల్లు కాదు ఇది, అది ఒకసారి నువ్వు చేశాం కదా, వీళ్ళు ఈ ఇంట్లో పెట్టారు. వెంటనే మీలా ఎలా ఉంటుంది, అది పరిస్థితి. అందుకనే జన సంపర్కంతో ఉంటే ఇటువంటి ఇబ్బంది సాధకులు కలిసి అదంతా కూడా ఎవరు మీరు అనుకుంటారో, నేనేం తప్పేమన్నా, వాళ్ళకేదో మంచి కానీ ఆ సత్సంగం పెట్టమని చెప్పాను నేను, ఇది నా సాధన ఏముంది అలా కట్టేస్తారనమాట. మీరు ఇదంతా సత్సంగం పెంచడం కోసమే కదా, నేనే తప్పు చేశాను అంటే అదంతా మీ భక్తి అని మీరు అనుకుంటారు. అదే కదా అనుకుంటారు సగదంగా. అది పాల్గొని చెప్పింది ఇక్కడ. ఓ సేవ చేస్తామంటారు, ఆ తర్వాత స్వామి పలాంటికి రా, స్వామి పలాంటికి రా, బలవంతం చేస్తారు. అతనికి కష్టమని ఆలోచించరు. ఒకవేళ ఆ మహాత్ముడికి జ్వరంగా ఉందో ఏదో ఉందనుకోండి, ఈ తినండి అంటారు. అది పడుతుందా పడదా, అబ్బా రాక మా ఇంటికి వచ్చారు కదండి, ఆ మాత్రం పెట్టకపోతే ఎలా, అదంతా అభిమాన ప్రేమ అనుకుంటుంటారు. వాస్తవం గ్రహించరు.
అంటే సహజంగా జరిగే విషయాలు అంటే అదే బాబుగా చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏంటి, ఎప్పుడు ఎవరిని బలవంత పెట్టకూడదు. ఇది మనకు అన్వయించుకోవాలండి. ఉదాహరణకి ఒక పెళ్లి పత్రికలు పెట్టడం మీరు బయలుదేరుతారండి, ఎన్ని ఇళ్ళు తిరుగుతారు? ఒక 20 ఏళ్ళు తిరుగుతారు. 20 ఏళ్ళు తిరిగితే 20 కాఫీలు తాగరా? తాగలమా? పెద్దోళ్ళు ఇంట్లో కాఫీ తాగొచ్చారు, మా ఇంట్లో తాగలేదు. పైకి అనకపోయినా లోపల అనుకుంటారండి. పరిస్థితి గ్రహించరు. అది గ్రహించాలనుకోండి, ఇప్పుడు దియాల వాటిలో ఎవరు వచ్చారండి, తాగా ఓకే అని అలవాటు మనం అలవాటుకోవాలండి. ఎందుకంటే వారికి ఇబ్బంది ఏమో తెలియదు, వాడి కాఫీ అలవాటు ఉండదు, మళ్ళీ టీ పొడి ఉండదు. సార్ మళ్ళీ అది కూడా అంటున్నా, ఆ ఇంటికి పోతే కాఫీ కూడా ఇవ్వలేదు, పలకరించి పలకలేదు కూడా తక్కువ అయిపోయింది అంటున్నా. పలకరించు, కాఫీ తాగని చెప్పు, వాడు వద్దంటే ఆపేమని చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మీరు వచ్చారు సార్ ఫంక్షన్కి, అన్ని పిల్లలు వచ్చారు, కాఫీ అడగాలి, కాఫీ తాగ అంటాం, వద్దంటే ఇప్పుడు తాగి వచ్చామంటే కామ్ అయిపోవాలా? నేను కామ్ అయిపోనే, వాళ్ళ ఇంట్లో తాగలేదు, మన ఇంట్లో తాగలేదు, ఏంటి కథ అంటే వాళ్ళంటే ఒక అభిమానం, నా ఇంటి అభిమా మనెవరు బతు పెళ్లి కంటాం అంటే మన మానవ నైజంగా మాట్లాడుతున్నాం సార్. అడగకూడదు చెప్పడం లే, అడగాలి, అతిథి మర్యాద కదా అది. వచ్చిన వాళ్ళకి ఏం కావాలి, మంచిగా తాగాలి, అడగడం కరెక్ట్. వాడి ఇష్టాయిస్తామని తెలుసుకోవాలి కదా, మన ఇష్టాయిస్తాం వాళ్ళు రుద్దుతాం, అది 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 చేస్తారు ఇక్కడ మహాత్ముల విషయంలో. అది మనకు అన్వయించుకుంటున్నాం. కాఫీ తాగండి, మన కాఫీ ధర కడుపు కొంచెం ప్యాసిటబుల్ మా అట్లా కాదండి, మరి తీపుడు లేని చెప్పరు, మీరు కలిపేశారండి తాగాలండి, నాకు టీ అలవాటు చెప్తే కలపడనమాట, అది లెక్క. అంటే మనం యొక్క నైజం చెప్తున్నారండి ఇక్కడ. అందరూ ఆయన చెప్పేది మహాత్ములు చెప్పేది వినాలని మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆయన నుంచి మనం ఏదో శ్రేయస్ పొందాలని చూస్తాం. అయిన తర్వాత ఏం చేస్తారు, మనం చెప్పినట్టు ఆయన ఆడాలి. సరే ఇది అర్థం కాకపోతే మనం ఏ దేవుణ్ణో పట్టుకుంటాం, అది వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అయ్యా శివ నువ్వు తప్ప నాకెవరు దిక్కులేదు స్వామి పడుతున్నా అంటే అర్థం ఏంటి, మనం నౌకరయ్యాం అంతే కదండి. ఇప్పుడు ఆయన గొప్ప, నువ్వే నాకు దిక్కు అంటే పెద్ద ఎవరు ఇప్పుడు ఇక్కడ? భగవంతుడు పెద్ద అన్న. పక్క రోజు శివ నాకు ఇది చేయాలన్నా, అప్పుడు నౌకరు ఎవరైనాడు? ఆయన మన యజమాని అంతే కదమ్మా. ఇప్పుడు నాకు ఇది చెయ్యాలన్నప్పుడు అర్థం ఏంటి, నువ్వు సేవకుడి, నేను యజమాని. ముందే అనుకున్నావు మీరే యజమాని, మీ తప్ప నాకు దిక్కే లేదు అంటాను. పక్క రోజు ఈ మాట అంటూ అంటే నాకు ఏది అవసరమో మీకు తెలియదా అని అవగాహన మనకు లేకపోవడం వల్ల. ఇప్పుడు మహాత్ముల దగ్గర బాలబడి కూడా ముందు అలాగే వచ్చారు, చెప్పి ఇరాలకు వచ్చారు. వచ్చిన తర్వాత బాబుగారు నాకు ఇది చేయండి, నాకు అది చేయండి, ఏది చేస్తే మంచిదో సంగతి మనకు తెలియదు, అది వాళ్ళకే తెలుసు. కానీ మన ఇష్టం ప్రకారమే జరగాలని మనం కోరుకుంటాం. చిన్నపిల్లవాడికి జ్వరం వచ్చింది, బజార్లో పోతుంటాము, నాన్న ఐస్ క్రీమ్ అంటాడు, తీగిపోతే అలిగిపోతాడు. వాడికి ఐస్ క్రీమ్ పెడితే ఏంటి వద్దే పోతే మనకు తెలుసు, అయినా వాడు వినడు. ఇది మనం నైజం. అదే అందుకని చెప్తున్నాడు ఇక్కడ, ఇలా చెప్పినట్టు ఆడమంటారు, ఆడకపోతేనా గుసగుసడు. ఇది మన దైనందిక జీవితంలో మనం అన్వయించుకోవాలండి. ఇక్కడ మహాత్ముడు అంటే ఎవరికి వాడు మనం ఒక మనిషిగా అనుకుంటూ, మనం ఏదైనా చెప్పితే వాడికి చేయకపోతే చెవులు కొరుక్కుంటాం, ఏ కారణంతో చేయలేదనే సంగతి ఆలోచించాం. ఇప్పుడు ఈ సత్సంగం వల్ల ప్రయోజనం ఏంటి? మహాత్ముడు ఆయన గొప్పవాడు తెలుసుకునే ఉద్దేశం కాదు సార్, మనం సంస్కరించుకోవడం కోసం. ఇప్పుడు మీకు పని చెప్పాను, మీరు ఏదో అవకాశం లేకుండా చేయలేకపోయినారు, చేయకూడదు మాత్రం కాదు, వెంటనే చేయకపోతే నేనేమంటున్నాను, వెంటనే ఏమిటి మా సునీతమ్మ అని ఈమె చూపగలుగుతా. ఎందుకు కారణ సంగతి తెలుసుకోలేను ఇక్కడ. అందుకని ఇంకోసారి ప్రారంభిస్తారు, వెంటనే సునీత మారిపోయిందండి, ఇంతకుముందు బాగానే ఉండింది కానీ సునీలతమ్మ చేరింది ఆడికి అయిపోయింది, అందుకు బాగానే ఉండింది
అంటే రేపు ఈ మీది మళ్ళా అట్లా బాబు మారిపోయారు అని అసంతృప్తి దౌర్భాగ్యపు జీవితాల వైపు మొగ్గుతారు. అంటే ఏమిటి? వీడు మర్చిపోతారు, వీడిని వచ్చిపోయి ఇంకా లౌకికంలో పడిపోయి ఇంకా వదిన పోవడం ఎందుకండి మన మాట వినడం అనేసి దౌర్భాగ్య జీవితాల్లో పోతారు. సత్సంగం విషయం కూడా అంతేనండి, భగవంతుడి విషయం కూడా అంతే. అన్నీ నెరవేరితే భగవంతుని కొలుస్తాం మనం. అంటే బిజినెస్ ఇదేమన్నా? భగవంతుని బిజినెస్గా చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు నేను ఇది ఇస్తా, నువ్వు అది చేస్తావా? అది చేస్తే నేను ఇస్తానంటున్నావు, నేను ఇస్తే అది చేస్తాను అన్నావు, నేను ఇచ్చేస్తున్నా మీరు చేయండి అన్నావు అంటావా? ముందు ముక్కు ముడి చేస్తా పర్వా, నువ్వు అది చేస్తే నేను చేస్తాను అంటున్నావు. నేను ఇచ్చేస్తాను నువ్వు చేస్తా చేయవాడు అనేవాడు ఒకడుంటే ఎక్కువ. నువ్వు ఇస్తే ఏం చేస్తానంటే బిజినెస్సా లేకపోతే భక్త్యా? వ్యాపారం కదా సార్. మనం ప్రతి క్షణం కూడా కదా భగవంతుడా నాకు ఇది చెయ్యి, నీకు 7 టెంకాయలు పోతాను, 11 టెంకాయలు పోతాను, ప్రదక్షిణ చేస్తాను, నైవేద్యం పెడతాను అంటున్నాం. అది ఏమైంది? అది వ్యాపారం అయింది. అందులోంచి బయటపడాలి. అంటే ఇంతకుముందు అలాగే మనం అన్న ప్రవర్తించాం, అలా ప్రవర్తించడమే మనమంతా కూడా. ఇప్పుడు తెలిసిన తర్వాత అలా అనకూడదు. ఆయన ఇస్తే మనం చేయకూడదు. మనం ఎవరు ఇచ్చేద్దాం, నీ ఇష్టం, నేను ఎవరచుకున్నా నీకు చేస్తున్నా, నా అవసరం మీకు తెలుసు, అవసరం తెలుసు, కోరిక కాదు, మళ్ళా నా అవసరం మీకు తెలుసు అని అనుకోండి, తప్పకుండా చేస్తారు. అందుకే ఒకసారి చాలా సత్తంగా వివరించుకున్నాం. ఒక కుటుంబం ఉంది, అందులో తల్లి తండ్రికి బాగా జ్వరంలో ఇంట్లో పడిపోయినారు. వాళ్ళకి కూలికి పోతేనే డబ్బులు, కూలికి పోతేనే గంజి తాగాల, వాడిది పరిగిపోలేదు. వాళ్ళు కనీసం బ్రెడ్ కొనడానికి కూడా వంట డబ్బులు లేదు. వాడు ఒక పాప, ఆ పాప పోయి ఆ పాప చిన్న పాప ఏం చేస్తుంది పాపం, సరే పక్కన కొట్టేరు పోసి నాన్న మా వాళ్ళకి బ్రెడ్ ఇవ్వండి లేదా గంజలు ఇవ్వండి, కాసి వాళ్ళకి గంజి పోస్తాను, అప్పుగా ఇవ్వండి అన్నారు. అప్పుగా ఆడిస్తే పరిగిపోలేదు, వాళ్ళ అప్పు తీరుస్తారు అని ఆ కొట్టుడు అంటాడు ఒకడు. ఇంకో మనం ఇంకో కొట్టు జరిగిపోతాము. వాడు ఇంకా ఎగతాళిగా నీకు ఏం కావాలో ఒక చీటి మీద రాయి, కాగితం మీద, ఆ కాగితాన్ని తక్కిట్లు వేస్తా, అది ఎంత తూగితే అంత నీకు ఇస్తా. కాగితం తూగితే అంటే ఇంకా ఎగతాళి జరిగి అనమాట. కాగితం ఎంత తూగుతారు సార్? చిన్న పేపర్. సరే అనేసి కాగితం ఏదో రాసింది, దాన్ని వేసి తక్కిట్లు వేసింది. వాడికి కేవలం ఒక గింజట్టేసినాడు, తోగల పిడికిడు వేసినాడు, తోగల ఏం చూస్తాడు, పార్టీ చేశాడు కదా, 1 కిలో పోసాడు, తోగల. ఆ తర్వాత 2 కిలోల తొమ్మిది వేస్తే తూగింది. ఏమి రాశామాది అట్లా అన్నాడు. ఓ భగవంతుడా, నా అవసరం నీకు తెలుసు అని రాసేసినాడు. అది మన అవసరం ఇప్పుడు ఆయనకు తెలిసిన విశ్వాసంతో ఉంటే ఆ పాపకి ఆ రోజుకి ఎంత కావాలో అంత తూగినట్టుగానే అది విశ్వాసం. అది గుర్తించడానికి ఉపయోగపడుతుంది సార్ ఇప్పుడు ఈ చెప్పే సత్సంగం వల్ల. లేకపోతే దౌర్భాగ్యులకి మనం మొగ్గిపోతాం. లేకపోతే నేను నీ దగ్గరికి రాను అని అని నలిగిపోతాం, బెదిరిస్తాం అన్నమాట దేవుని కూడా. ఆ పదాలు ఇక్కడ ఉన్నాయండి, నా సొంత పదాలు కావు. లేక బెదిరింపులతో నన్ను ఆడించాలని చూస్తారు. ఇది మామూలుగా నైతిక మనుషులు తిరిగి అనిపిస్తాను. మన విషయంలో కూడా నేను చూడండి, మనల్ని కూడా చిన్నపిల్లలు బెదిరిస్తారా? అది మనం కూడా వాళ్ళ పిల్లకాయలు బాగుంటున్నాం, మనం మాత్రమా మన దేశం అదే కదా. మన సంబంధం చూసుకుందామండి. మన సంబంధం కూడా బెదిరింపులు ఉంటుందా ఉండదా? వాగ సరి మనకి ఎందుకండి, బెదిరిస్తాం. అలా బెదిరించి ఆడి చూస్తారు. అంగీకరించామనుకోండి, ఒకవేళ మీరు చెప్పినట్టు నడుచుకున్నాను అనుకోండి, కాళ్ళకి నష్టం. వాళ్ళందరికీ ఇవ్వాల, నాకు ఇచ్చాడు అవకాశం
అంటే వీళ్ళందరికన్నా కూడా నేను గొప్ప అయినట్టు మళ్ళీ అహంకరిస్తాం. అది గుర్తుపెట్టుకుని ఇంకా నా పట్ల కొంచెం తేలిక బాగుంటుంది. ఇంకా నన్ను అనిపించుకుంటా, మీకు అర్థమవుతుంది కోసం ఇంకెందుక నాకే సేవ చేశాడంటే నేను లేకపోతే ఆయనకి వచ్చేది. అప్పుడు ఆమె గౌరవం పోతుంది అనమాట, తేలిక బాగా వచ్చేస్తుంది. వస్తుందో అలా చెప్పడం ముందు నాకు అసలు తేలిక బాగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నేనేదో మీ మీద ఆధారపడినట్టుగా మీరు భావించేస్తారు. ఇక్కడ ఎవరిని విమర్శించడం కాదు, ఇక్కడ మన బలహీనతను తెలియజేసుకుంటున్నాం, దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటున్నాం. ఇక్కడ అంటే వీడేదో ఇలా సత్సంగం ద్వారా ఇక్కడ నాయుడుపేట పేరు సంపాదించేసి ఇక్కడైనా స్థలాలకు ఎలా ఉంటే తక్కువ వెళ్ళి కొనుక్కుంటానేమో అనుకుంటే కదండి. ఏ ఉషమ్మ ఏదో మీ పక్క స్థలం ఉన్నాయంట, ఏం చెప్తున్నారు 10 లక్షలా, తగ్గించుకోమ్మా అని ఈ సత్సంగం చెప్పి బాబాయ్ ఏం చెప్పాడమ్మా, సహాయం చేయమని చెప్పాడు కదా, చేయకపోతే ఎట్టా అలా అంటాను. నేను అనడానికి అవకాశం లేదంటారా? స్వప్రయోజనం ఉపయోగించుకో. అందుకే స్వప్రయోజన సత్సంగాన్ని ఉపయోగించుకున్నవాడు భ్రష్టుడు. బాబాయ్ ఏం చెప్పాడు, ఎవరిసే ఉచితంగా తీసుకోవద్దని చెప్పాడు. అది మనం ఇక్కడ గుర్తించాలండి. ఇక్కడ అలా కాకుండా నా స్వప్రయోజనం కోసం నేను వాడుకున్నాను అనుకోండి, సత్సంగం కొట్టి వస్తాడు ఆయన. ఈ అవకాశం కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉండదు ఆయన. ఇది అది ఇక్కడ మానవైద్యం చెప్తున్నాడు. ఇక్కడ అలా కాదనైనా నువ్వు పొరపాటు పడుతున్నావు అని చెప్పాను అనుకోండి, ఈ మీద నువ్వు భావించకూడదు. నీ మీద ఆధారపడి నువ్వు అనుకుంటున్నావు, నీ మీద ఆధారపడలే. ముందేమనుకుంటారు చిన్న సరే నా విషయం చెప్పుకుంటా వచ్చా, ఈ సత్సంగానికి నాయుడుపేటకి వస్తామన్నా. వస్తున్నప్పుడు ఎవరి ఇల్లు నాకు తెలియదు, ఒక్కరిల్లే తెలుసు నాకు. వాళ్ళ ఇంట్లో దిగి సత్సంగానికి పోతా ఉన్నా, వాళ్ళే సత్సంగానికి తొడుకొని పోతా ఉన్నారు. పోయిన తర్వాత నా వల్ల కదా నాయుడుపేట సత్సంగానికి వస్తున్నాడు, అందుకని ఆయనకు పేరు వచ్చింది. లేకపోతే పేరు ఎట్లా వస్తుందంటే అని అనుకుంటామట. అవి అనుకున్న తర్వాత అలా తప్పు అనుకోబాకమ్మా, నీ వల్ల నా వల్ల నేను రాలేదు ఇక్కడికి, భగవంతుడు పంపిస్తే నేను వచ్చాడమ్మా, నువ్వేదో నీ వల్ల అనుకుంటాను అన్నప్పటికీ. అంటే ఎవరు లేనప్పుడు మా ఇంటికి వస్తాను. ఇప్పుడు నా అవసరం తీరిపోయింది అనమాట. ఇప్పుడు అవసరం తీరిపోయింది వాళ్ళ కానీ ఆయన బాధపడ్డాం. ఆయన మారిపోయాడు. ముందు బాబు కాదు ఇప్పుడు ఆయన మారిపోయాడు. ఈ పదాలన్నీ ఇందులో ఉండేటివి. అదే అన్నాడు, బెదిరిస్తారట, నువ్వు మారిపోయావు అంటారంట. ఆ పదాలను మాస్టర్ రాసినారు ఇక్కడ. కాబట్టి అవతల చర్యను వదిలించుకున్నట్టుగా బాధపడతారు. మన ప్రతి చర్యను మాటను వాళ్ళ ఇష్టాయిష్టాలతో చూసి వేస్తారు. ఇది నా మాట కానీ నా చర్య కానీ వాళ్ళ ఇష్ట ప్రకారంగా జరగాల. ముందు నేనుగా దారి చూపించింది నీక. కాబట్టి నా ఇష్టాలతోనే ఓహో నాకు ఇష్టం ఉందా తక్కిడి చూస్తారన్నమాట. ఇష్టంగా ఉందా అయిష్టంగా ఉందా. ఇష్టంగా ఉంటే బాబుల షబాష్, మారని తప్పు చెప్పాను అనుకోండి, బలం చెప్పాను అనుకోండి, బాబు నచ్చుచ్చు, నాకేం చెప్తాడే అది. అలా తీర్పులు చేస్తాడంట, తీర్పు చేస్తాడంట. అందుకేనండి నేను తప్పు చేశాననుకోండి నేను లాయర్, మీరు తప్పు చేశారనుకోండి నేను జడ్జి. ఇతర తప్పు చేస్తే తీర్పు చెప్తా, నేను తప్పు చేస్తే మాత్రం వాదించుకుంటా, నేను తప్పు చేయలేదు అనేసి. ఇది మానవ నైజం. అది చెప్తున్నాడు ఇక్కడ. వారి ఆంతర్య మార్పులు రావడం గుర్తించి ఏమన్నాను, సరే వీళ్ళే తేడా కనపడుతుంది వీళ్ళలో, ఇంకా పాల్పడదు అర్థం కానీ నా విషయం గురించుకుంటా. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు కూడా అది చెప్పా, అమ్మ ఇది పొరపాటు, ఇది నీళ్ళు లేని ఆయిల్ లేనిది అందులో ఒకటే కదా, అట్లా అనుకుంటే అట్ట అని మాట చెప్పామనుకో, వెంటనే నన్ను అపార్థం చేసుకున్నాడు ఆయన. బాబుని అపార్థం చేసుకున్నాడు. నేనేమన్నాను,
మా ఇంటికి వచ్చి గడపలో కాలు పెట్టేసి కాళ్ళు అసలు బొమ్మన్నాను కదా, ఇంకేమన్నా నిన్న అంటే పాల్గొన సేవ చేయడానికి వస్తాయి, దానికి వివరణిస్తున్నాడు. అలా మంచి చెప్పామనుకోండి, నాకే చెప్తాడండి, తప్పు వాళ్ళు చేసి వాళ్ళు చెప్పచ్చు కదా. వినేవాళ్ళు సంస్కరింపబడ్డాలని నీ మీద అభిమానంతో ప్రేమతో నీకు చెప్తారు. వాళ్ళకి మారినప్పుడు వాళ్ళు చెప్పే ఉపయోగము, ఇప్పుడు సొంతం అంటేగా చెప్తారు కదమ్మా. వేరే అడుగు చెప్తారా, మరి వీళ్ళు బాగుపడాలా, వీళ్ళు అభివృద్ధిలోకి రావాలా, మాది తింటారు కదా అని చెప్తారా? తిరుగు చెప్తారు ఎవరన్నా? అదేంటికి అపార్థం చేసుకోవడం అంతా నాకే చెప్తాడండి, ఎవరు చెప్పడు. సుందరం చెప్పకూడదా, తప్పు చేస్తామని సార్ నాకే చెప్పాడు అనుకుంటాం కదండి. అది చెప్తున్నాడు ఇక్కడ. వారి ఆంతరేటి మార్పు రావడం గుర్తించి దూరంగా ఉంచితే వారి మంచితనాన్ని అపార్థం చేసుకుంటామని వారు బాగుపోతారు. గుర్తించినట్టే లోపల, అది గుర్తించే లోపల ఇంకా కినుక చులకన భావం వీడి మీద పెంచుకుంటారు. ఇంకే వచ్చాడబ్బా, నేను గెలవ నింది ఎప్పటి నుంచి వచ్చినప్పుడు పాత వస్తే అంత రాకపోతే అంత అని చులకన భావం వహిస్తారట. ఈ మనుషులతో మనం కష్టమే, బాగోదు చెప్పడం, మనుషులు మనకు కష్టమే. అందుకే నాకు వారి మధ్య జీవించడం కంటే ఈ అడవిలో నాకు బాగుంటుంది. అడవిలో స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన మనస్సు, నిర్మల హృదయం గల వ్యక్తులు. అందుకని ఆ సిటీలో ఉండడం కన్నా కూడా నాకు అడవిలో ఉంటే బాగుంటుంది. మేము సేవ చేసుకుని మనుషులు పెట్టుకోమన్నావు, మనుషులు పెట్టుకుంటే ఇది అంతా జరుగుతుంది ఆయన. అందుకే నేను నా కాళ్ళు నొప్పి వచ్చాను, చెవి నొప్పి వచ్చి నేను చూసుకుంటున్నాను, ఎవరిని సేవను పెట్టుకుని బాగుగా అనిపిస్తున్నాడు ఇక్కడ. వారి సేవ కంటే నాకు జబ్బే మేలు, నా పక్కనే ఉంటుంది అనిపిస్తుంది. ఆ పదం వాడారండి ఇక్కడ. ఆ విషయాలు ఎప్పుడు అంటి పెట్టుకుని ఉంటుంది. అందుకని మహాత్ములు ఎప్పుడు మనుషులు దూరంగా ఉంటారు. ఎందుకు బాబా పని తనే చేసుకునేవాడు, బాబా పని చేసేవాడు లేరా? ఈ గొడవ వస్తుంది అనే సంగతి. శ్యామ కూడా అలగలే, బాబా చెప్తారు, నాన్న చెప్తారు అలగలే, తాచి అలగలే. నేను పలదరు గుడికి పోతాను అన్నాడు, బాబా చెప్తున్నా సార్ తాచి అతను మరి పోబాకరా అన్నాడు. నువ్వు ఇప్పుడు ఇంతే బాబా, నన్ను ఎక్కడికి బాగుద్ది అంటావా అంటే నీ దగ్గరే ఉండాలనా అన్నాడు. సరే పోరా అన్నాడు. అలా పోతాడు, బండి బొంత కొట్టింది, దెబ్బలు తగిలింది, గీక్కుంటుంది, బాబా దెబ్బలు తగిలింది అన్నాడు. అడగడం ఎందుకు, బాబా చెప్పిన మాట అడగడం ఎందుకు, వద్దంటే వెళ్ళడం ఎందుకు, ఇప్పుడు కోరుకుంటే నా దగ్గర రావడం ఎందుకు అని దాని అర్థం. ఎందుకు చెప్తారు వాళ్ళు? మన మంచి కోసం నాకు ఆలోచన లేదు. తాతయ్య అనుకున్నాడు, మామని పిలిచేవాడు కదా బాబానే, మామానే మానవ సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి ఈయన ఇంతే ఇప్పుడు ఏ అడుగులు వేస్తానే ఉంటాడు అనే భావంతో తాతయ్యకి ఆ సంగతి జరిగిందా లేదా? ఇంకో రోజు మా అమ్మాయిని వాడికి ఇవ్వాలనుకుంటాడు. వాడికి వద్దురాయినా, వాడికంటే ఏదో కూరగాయలు చూసిన వాడికి ఊరాలి అంటాడు బాబా. అంటే బాగుండే వద్దు వద్దంటాను వా అనేసి వాడికి ఇచ్చాడు. వాడిస్తే ఏదో ఇబ్బంది కలిగింది, మళ్ళీ బాగా వచ్చాడు. నేను చెప్తే వెళ్ళలేదు, నువ్వు ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అది సన్నిహితంగా ఉండేవాళ్ళు వాడిని బాగు కోరడానికి ఏ మాటైనా చెప్తాడు, ఏ విషయం చేస్తాడు, అది గుర్తించాలి మనం. ఇది మొత్తం మహాత్ముల సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, మాట చెప్తారంటే మనం ఎదిరిస్తాం వాళ్ళని. ఎందుకు చెప్తారు సంగతి ఆలోచించాం. అవి తల్లిదండ్రులు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అత్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇవన్నీ మనం చూసుకోవాలి. ముందు మాట ఎందుకు చెప్తారు వీళ్ళు అని మనం అడగండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అడగచ్చు, అడగం మనం లోపలే ఉద్దేశించుకుంటూ ఉంటాం. నన్ను ఎందుకు ఆయన పొమ్మన్నారు, కారణం చెప్పు అంటే అప్పుడు కారణం చెప్తారు వాళ్ళు. అప్పుడు మనస్పర్ధలు రావు కదండి. ఏదైనా సరే
ఇద్దరు ఇద్దరు మాట్లాడుకున్నారు అనుకోండి, మనసులో ఎందుకు ఉంటుంది, అపోహలు ఎందుకు వస్తుంది? ఇది మనం కుటుంబాన్ని కూడా అన్వయించుకుని రావాలండి. ఆయన గొప్ప మాటలు మాట్లాడే మాట కూడా మనం అన్వయించుకోవాలి. అది భార్యాభర్తలు కావచ్చు, తండ్రి బిడ్డలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అప్పచెల్లెలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పరస్పరం కూడా ఓపెన్గా ఉండాలి. ఎప్పుడైతే ఓపెన్గా ఉన్నాను అనుకోండి, ఇంకా స్పర్ధలు అనేది ఉండదు. ఎక్కువగా మన స్నేహితుల్లో ఇవన్నీ అపార్థాలు చేసుకుంటుంటాం అవగాహన లేక. మామూలు అప్పుడు విడుదల చేసుకున్నప్పుడు ఇంకా మహాత్ముల పట్ల కూడా మనకు అవగాహన ఎలా ఉంటుంది? అని పిచ్చి పిచ్చిగా కాలం పడా, ఇంకా అది పట్ల మనకి అవగాహన ఎలా ఉంటుంది? అది మహాత్ముడిని ఎలా నమ్ముతాం చెప్పండి అని సూటు కూడా వేసుకుంటే అది జరిగింది ఇక్కడ. ఇవి మాస్టర్ క్వశ్చన్ వేస్తాడనమాట, ఏమైనా శాపలు పెట్టుకోకూడదని. ఇవన్నీ నేనప్పటికి మాస్టర్ గారికి ఏం పలుపోలే, ఇంకేం చెప్పాలా అని చెప్పాడు. అందుకే కాబోలు బాబా కూడా మాయ కూడా నన్ను బాధిస్తుంది చెప్పాడు. నన్ను నూనె వ్యాపారస్తులు బాధిస్తున్నాను బాబా చెప్తాడు కదండి. మాయ కూడా నన్ను బాధిస్తున్న బాబా చెప్పాడు. మాయ అంటే అజ్ఞానం అని అర్థం. ఆ అజ్ఞానం నన్ను బాధిస్తుంది. అందుకే బాబా ఎప్పుడు ఎవరు కూడా నాకు శిష్యుడు అని తిన్నవాడు ఒక్కడు కూడా లేడన్నాడు. బాబా చెప్పింది 60 సంవత్సరాలు సుమారు బాబా స్టిల్లో ఉంటే వీడు నా శిష్యుడు అని అనదగిన వాడు ఒక్కడు కూడా లేడన్నాడు. మరి మహాసాబ్ గొప్ప శ్యామ వీరందరూ ఆలోచించండి. వాళ్ళకన్నా గొప్ప సాధకం మనమే ఉన్నా. మనం అంటున్నాం ఆయన గురువు అంటున్నాం, నిజంగా అనేస్తాం. మనం ఆయన గురువు అనుకోవడం కాదు, ఆయన అనుకోవాలి మన శిష్యుడని. ఆయన వీడు నా శిష్యుడు అని మనం గురువు అనుకోండి. అట్లా నరేంద్ర మోదీ నాకు తెలుసు, ఏం లాభం? నరేంద్ర మోదీ నాకు తెలియాలి ఆయనకి. అప్పుడు ఆ విగ్రహం పెట్టేటప్పుడు బాగుండమని లోపల తీసుకొస్తాడు. అది భగవంతుడు మనల్ని ఇష్టపడాలి, మనం భగవంతుని ఇష్టపడడం కాదు. అందుకని బాబా కూడా నా శిష్యులు ఎవరు లేరు అని చెప్పాడు. ఎందుకంటే ప్రతివాడికి ముక్తి కావాలి, దుఃఖరాహిత్యం కావాలి. అంటే చెప్పాలంటే కష్టం ఉండకూడదు, ఎప్పుడు సుఖము సంతోషం ఆనందమే కావాలి. మరి సుఖము సంతోషం ఆనందం కావాలంటే దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి కదండి. అది మాత్రం నియమనం. ఎట్లంటే కొడుకు అనుకోండి, ఆస్తి మాత్రం నాకు కావాలి, కానీ నా బాధ్యత మాత్రం నేను చేయను. ఎంతవరకు సబబు అర్థమవుతుంది? ఆస్తి నాకు బాగా కావాలి, కానీ ఏమో బాధ్యతగా ప్రవర్తించను అంటే అది వెరితనమా, పిచ్చితనమా, మూర్ఖతనమా? బాధ్యత రహితంగా ఉన్నాడు వాడు. అలాగే భగవంతుడు నాకు ముక్తి కావాలంటున్నాం, మోక్షం కావాలనుకుంటున్నాం. మరి ముక్తి మోక్షకి దానికి ప్రాణం మూలం ఏంటి? శ్రద్ధ, సబూరి. అంటే శ్రద్ధ అంటే ఏమిటి? నేను శ్రద్ధగా చేస్తున్నానండి, శ్రద్ధగా పూలు పెడుతున్నా, శ్రద్ధ గుడికి పోతున్నా. శ్రద్ధ అంటే కాదు. శ్రద్ధ అంటే శాస్త్రంలో ఏం చెప్పారు ఆ ప్రకారంగా గుడికి పోతున్నావా, ఆ ప్రకారంగా పారాయణ చేస్తున్నావా, ఆ ప్రకారంగా స్తోత్రం చేస్తున్నావా, అది చూసుకోవాలి. గుడికి పోతున్నా, రోజు నన్ను భక్తులు అనుకోవాలని గుడికి పోతున్నానా, లేదు అది సేవ చేయాలని గుడికి పోతున్నానా అని ఆలోచించుకోవాలి. అర్థమని భావిస్తున్నాం. రోజు గుడికి పోతున్నాం, రోజు వ్రతం చేస్తున్నాం, ఏ భావంతో చేస్తున్నావు? అందరూ మెచ్చుకోవాలని చేస్తున్నావా, భగవంతుడు మెచ్చుకోవాలని చూస్తున్నావా? ఇంచుమించు 99% జనాలు నన్ను గుర్తించాలని చూస్తున్నారు. ఇది మాత్రం వాస్తవమే. అందరూ నన్ను గుర్తించాలనే మనం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమంలో కావచ్చు, అన్నీ కూడా అంతేనండి. ఒకటి చేశాడంటే మనం కూడా చేయాలి. ఈ విధంగా నాకు గుర్తింపు కావాలి. అలాగే కదండి వినాయకుడు అంతా వచ్చింది. ఈ వీధికి ఒకటి, ఆ వీధికి ఒకటి, ఆ వీధికి ఒకటి, ఆ వీధికి ఒకటి, ఆ వీధికి ఒకటి. ఎందుకు వచ్చింది చెప్పండి? అసలు దాని ఉద్దేశం ఏంటి? వినాయకులు ఉత్సవంలో ఉద్దేశం ఏంటి? అసలు బాలంగాధరకి పెట్టాడు, ఎందుకు పెట్టాడు? అది పోయింది కాస్త. ఇక్కడ విమర్శ కాదండి, ఆత్మ పరిశీలన కోసం చెప్పుకుంటున్నాను. ఇది ఎవరు ఏదో చూపించడం కాదు. అది ఇక్కడ బాబా గారు చెప్పడం, ఎవరు నా భక్తులు, ఎవరు నా శిష్యులు. కాబట్టి ఇక్కడ అందరికీ కావాలి, కానీ బాధ్యత మాత్రం వహించాలి. అందరూ బాబాను మా ఇంటికి రావాలి చెప్తా, అత్యంత బాగా ఇంకా అర్థమవుతుంది. కానీ బాబా చెప్పిన మాత్రం వినడం.
ఇప్పుడు అర్థమైందా? ఈ భోగానికి అంతే మీకు అర్థం వస్తుంది. ప్రతి వారం మా ఇంటికి రావాలా, కానీ ఆయన చెప్పిన మాత్రం నేను వినను. అంటే ఇది ఎంతవరకు సబబం? మీకు అనిపించుకోండి. మీకెలా అంటే మీకు ఎలా ఉంటుంది, ఎవరెవరు అనిపించుకోవాలి. అందుకని ఇక్కడ బాధ్యత లేకుండా నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తే వాళ్ళు ఎక్కడ అనుగ్రహిస్తారు? అందుకని బాధ్యత మాత్రం స్వీకరించాడు. నేను వారి చెంత నుండి సేవ చేద్దాం అనిపించిందట మాస్టర్ గారికి. మనలాగే అంటే మన బావాలు చెప్తున్నాడు ఆయన కూడా. అందరూ ఆ విధంగా వచ్చినాడు ముందురా. మాస్టర్ గారు అనుకున్నాడు కదా, నేను వచ్చి సేవ చేస్తానంటే నేను గొప్ప కదా అని భావన. అందరూ ఆ విధంగానే వచ్చి ఉంటాం అందరం. అదే అనుకుంటాం మళ్ళా అందరూ ఆ విధంగా వచ్చి ఉంటారు కదా, ఎందుకు నేనైనా అని ఆయన కొంచెం వెనక్కి తగ్గి ముందు మనం సంస్కరించుకున్న తర్వాత, ఆంతర్యాన్ని సంస్కరించిన తర్వాత వాళ్ళకి సేవ చేయాలి. మన ఆంతర్య సంస్కరించిన తర్వాత అప్పుడు సేవ చేయాలి. అప్పుడు సేవ అంటే ఏంది? ఆయన ఏం చెప్తే అదంతే. దానికి ఉదాహరణ గురుచేతుల్లో వేదధర్ముడు దీపకుడు. వేదధర్ముడు అంటే ఒక మహాముని సార్. ఆయన ఈ శిష్యులు పరీక్షించాలని, నాకు చాలా కర్మ ఉంది, ఆ కర్మ ఏ రూపంలో వస్తుందంటే నాకు కుష్ఠరోగం వస్తుంది, కళ్ళు కనబడవు, ఆస్మా అడ్జత అంటే దగ్గతా ఉంటా, గల్లగలబడతా ఉంటుంది, నాకు సేవ చేసేవాడు ఎవరున్నారా అని అడిగాడు. ముందే ఉన్నాడు నాకు సేవ చేస్తాను అడిగాడు. అందరూ సేవ చేసి అవసరం చెప్పేసినారు. ఇది నా పరిస్థితి అనేప్పటికీ అందరూ గమనైపోయినారు. కళ్ళు కనబడమట, కుష్ఠరోగం అంట, దగ్గతా అంటే గంట రక్తం పడుతుందంట, ఆయన దగ్గర నుండి సేవ చేయాలి. కుష్ఠరోగం అంటే నువ్వు పది దూరంగా ఉంటావు. కుష్ఠరోగం ఎట్లా చీము కాస్తా అంటే అర్థం కాస్తుంటే తుడవాలా, స్నానం చేయించాలా, కళ్ళు కనబడు, అన్నం తీసి నోట్లు పెట్టాలా. కుష్ఠరోగం వాడికి నోట్లు అన్నం పెట్టాలంటే ఇవంతా చూసిన తర్వాత అందరూ దగ్గరికి పోతే దీపకుడైన వాడు మాత్రం సేవ చేసినాడు. చేసి గౌని పెట్టాడా, అన్నం పెట్టాడు అనుకోండి, తుప్పుకుని వాడు మహం వస్తాడు. ఇట్లా అన్నం పెట్టేవారు అనే సంగతి. కొంచెం ఆలస్యం అనుకోండి అరస్తాడు, కొడతాడు. కానీ అతను మొత్తం వదిలిపోయాడా? చివరికి కాశీలో దేవాలయ దర్శనం కూడా పోయేవాడు కాదు. వెంటనే ఈ భక్తికి మెచ్చి మహావిష్ణువు వచ్చినాడు. నీకు వరం కోరుకోరండి. నాకేం వరం పడలేదు అన్నాడు. వాడు శివుడు వచ్చాడు, ఏదో వరం కోరుకోరండి. ఇక ఇద్దరు చేయలేదు అనుకుంటాడు. సరే నాకేం పడలేదు, మా గురువు గారిని అడుగుతా, ఆయనకి ఏమైనా వరం కావాల్సి వస్తుందేమో అని అంటాడు సార్. గురువుగారి దగ్గర వివారిగా విష్ణువు శివుడు వచ్చాడండి, వరం నన్ను ఏం కావాలి కోరుకోమంటున్నారంటే, ఏదేదవా నాకు సేవ చేయాలి ఎగ్గొట్టడానికా అని కొడతాడు. వెంటాడు పోయి నాకు మీ ఏ వద్దు స్వామి, మీ వరాలు వద్దులాగా ఏ వద్దు అంటే, మేము వచ్చేసాం ఏదో వరం ఇవ్వాలి అంటే వరం కోరుకుంటాడండి. నేను గురుసేవ చేసేటప్పుడు నాకు ఎటువంటి విరక్తి కలగకుండా ఆ వరం ఉన్నాడు. అర్థమైందా? అది సేవ అంటే. అంతేగాని మతంకి అనుకూలంగా చెప్పామనుకో, బాబాను మాట వినాలండి. నేను అనుకూలంగా చెప్పితే అనుకూలంగా ప్రతికూలంగా చెప్పాను అనుకోండి, ఏమో మీకు చెప్తాను నేను అనే భావన మనకు వస్తుంది సహజంగా. భగవంతుడి విషయంలో కూడా అంతే. అందుకని మాస్టర్ గారికి కూడా ఎవరెవరే ముందు నా ఆంతరంగా సంతరించుకుంటా, ఆ తర్వాత సేవ చేసామనుకోండి ఇంకెటువంటి ఆలోచనలు రావు. దీపకుడి లాగా అది నిజమైన సేవ. కాబట్టి ఇక్కడ పాల్పడుతున్నాడు, మనుషుల మధ్య ఉండడం కన్నా కూడా ఈ అరణ్యంలో ఉండడం మేలు. ఈ మనుషులు మానవుడు ఏది ఉంది, ఇస్తే శబాష్ అంటారు, ఇకపోతే సునాబోట్ అంటారు. మనిషి సహజమే అంతే. భగవద్గీత విషయం కాదు, మన విషయమే చూడండి. మీరు ఒక సహాయం చేస్తూనే ఉన్నారండి, నాకేంది అడిగినప్పుడు డబ్బులు ఇస్తూ ఉన్నారు, అడిగి పని చేస్తూ ఉన్నారు, మళ్ళీ రోజు వచ్చి అడిగా ఆ సమయం మీ దగ్గర లేదు,
లేక అయ్యో ఇవ్వలేకపోతే లేదంటాం అంటే నేను గమ్మున ఉంటానా? మీ 99 సార్లు ఇచ్చి ఉంటారు, అది మొత్తం కొట్టుకుపోయి ఉంటుంది. మహా ఉందండి ఆమెనే గర్వం అండి ఆమెకే. ఎంతో మీకు తెలుసా అని చెప్తా ఇంకొచ్చి. విధానం అండి. ఏ కారణంతో లేదని చెప్పారా? ఇంతకుముందు సహాయం మర్చిపోతున్నాం. భగవంతుడి విషయంలో అంతే. భగవంతుడు మనకు తెలియకుండానే, మనం అడగకుండానే ఆయన ఎంత సహాయం చేస్తున్నాడో మనం గుర్తిస్తున్నాం ఇప్పుడు ఈ క్షణం వరకు. ఆయన ఎంత సహాయం చేస్తున్నాడు? మొట్టమొదటి భూమి భగవంతుడు మనం కూర్చోడానికి ఆధారం అని మనం ఎంతగానో గుర్తుపెట్టుకోండి. చెప్పండి, ఈ భూమి ఆధారం. ఆయన అనుగ్రహం లేకపోతే కూర్చోలేను, నిలబడలేను అని మనకు గుర్తుందా? శ్వాస పిలుస్తున్నాం, గాలి పిలుస్తున్నాం, ఉచితంగా ఇస్తున్నాడని గుర్తుందా? నీరు తీసుకుంటున్నాం భూమిలో నుంచి, గుర్తుందా? అది ఎరుక కలిగించడం కోసమే అండి ఈ సత్సంగ ప్రయోజనం. అది మన పంచభూతాల యొక్క ద్వారానే మనం బతుకుతున్నాం. అంటే మనం బానిసలుగా ఉన్నాం, అది మర్చిపోతున్నాం. మనం యజమానులుగా వ్యవహరిస్తున్నాం. అందుకనే బాబా ప్రతి క్షణం ఒక మాట అంటాడు, అల్లా మాలిక్, అల్లా మాలిక్ అంటాడు. భగవంతుడు యజమాని, మనం బానిసలమే అని అంత వివరించాడండి ఇక్కడ. మనుషుల మధ్యలో ఉండకన్నా కూడా ఈ అరణ్యంలో ఉన్నోడే నాకు మేలని. ఆ తర్వాత ఈ వివాహం చెప్పుకున్నాం కదా. సరే, నా గొడవకేంగానే ఇది పాల్గొని చెప్పాడు, నా గొడవకేంగానే వివాహం చేసుకున్నామని చెప్పావు కదా, ముందు మీ నాన్నగారికి చెప్పు, మీ అన్నగారికి చెప్పు అని చెప్పాడు. సరే, మీరే సంబంధం చూడండి, మీ సంబంధం చూశారంటే నా సాధనకు అనుకూలంగా చూస్తారు కదా అని అనేసేనే కానీ అంటాడు మన మాస్టర్ గారు. మళ్ళీ లోపల కొంచెం పెరుగుతుంది కదా, మరి అనేసానే అంటే వీళ్ళు తెలుసులు ఎవరు ఉంటారేమో, ఆయన కంటకడతాడేమో. ఇప్పుడు దేవుడు వచ్చి గురువు గారి దగ్గర పరిచి ఉంటారు కదా, వాళ్ళకి తెలిసిన ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఆ కట్టడం కోసం కానీ పెళ్లి చేసుకోమన్నాడేమో అనుకుంటున్నాడు మాస్టర్ గారు. అనేసేనే కానీ అలా చేసి ఉంటే ఇదేది అనుకుంటాను అంటే ఆయన పట్టి విశ్వాసం మనకు లేకపోయినట్టే కదండి. మీకు అర్థమైస్తే స్టార్టింగ్ చెప్పుకొచ్చాను. నాకు తెలిసి అమ్మాయిని తెస్తానంటే అప్పుడు మీరేమనుకుంటారు అంటే వీడికి లింక్ ఉంది, అందుకని నాకు అడ్డ కడుతున్నాడేమో అంటూ నాకు నచ్చిన అమ్మాయి ఒక ఆశ్రమంలో ఉంది అన్నాడు బాబు గారు. ఇప్పుడు వారి దగ్గరే ఉంది, తీసుకొచ్చేసి అన్నాడు. లోపల మాస్టర్ భయగలేదు మాస్టర్ గారికి. సరే అలాగే తీసుకురండి అన్నాడే కానీ లోపల సంకోచం మళ్ళా మన మాదిరిగానే. ఆయన సంకోచంలే, మనకి సంకోచం వస్తుందనేసి ఇప్పుడు నాకే అనిపించుకుంటా, నేను చెప్పిన మాట వింటావు సునీలమ్మ అంట, అంటే ఇప్పుడు రాయబడతాను నీకు ఇంతకాలం ఉండాలి చెప్పించేస్తా ఉన్నాను, మాట ఇచ్చేసాను, ఏం చెప్పతాడేమో, డబ్బులు అని అడగతాడా, లేకపోతే ఇల్లు తెచ్చేసి నేను ఆస్తి మనకు ఉండమంటాడా? అది రాదులేండి. ముందు మనకు వచ్చే అనుమానం ఏదంటే డబ్బు అడుగుతాడేమో అని అనుమానం వస్తుందండి. సాయిరాం గారు ఇక్కడ అయ్యో రామే ముందు అనుమానం వస్తుంది. నాకు వచ్చేది అదే అనుమానం అండి, మీ సంగతి ఏమో కానీ అది విషయం. అట్లా తాము తీసుకున్నాడు అన్నాడు. అలా కాదులే కానీ ఈ నాన్నగారికి ముందు చెప్పు అని మన సర్దిపటికి కొంచెం మనసు కుదిరిపెట్టింది. మళ్ళీ మాస్టర్ గారు మాట నిర్ణయిస్తే మళ్ళీ లౌకిక ప్రస్తావిస్తారు స్వామి అని అంటా ఉన్నాడు. నువ్వు ఏం చెప్పొద్దు, నేను పెళ్లి చేసుకుంటాను ఒక మాట చెప్పు చాలు, యాదృచ్ఛిక సంబంధాన్ని చేసుకుంటాను మాత్రం చెప్పు, నేను చెప్పింది నీకు జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిస్తాడు. ముందు చెప్పాడు కదా, ఆశ్రమంలో ఒక అమ్మాయి ఉంది, ఆమె తీసుకొచ్చేదా అన్నాడు కదా. మళ్ళా ఇండైరెక్ట్గా నేను చెప్పేది జరుగుతుంది అంటే ఏంటి, ఆశ్రమంలో అమ్మాయి నీకు భార్య అవుతుంది, అది అమ్మగారు అని చెప్పాడు. సరే మాస్టర్ గారు అంటున్నాడు, మీరు చెప్పిన సంబంధ వివరాలు, ఊరి పేరు నాకు అది చెప్పకూడదా? ముందే ఆశ్రమంలో ఉందని చెప్పాడు కదా. సరే బాబు గారు మీరు చెప్పారు కదా
ఆ ఊరి పేరు అడ్రస్ నాకు చెప్పండి. కుతూహలం అనమాట, వాళ్ళు ఎక్కడ వాళ్ళు తెలుసుకుందాం అనేసి అని చెప్తే నాకు తృప్తిగా ఉంటుంది అడిగాడు. వెంటనే చెప్పాడు, అమ్మాయి పేరు చెప్పాడు, ఊరు చెప్పాడు, గుణగణాలు చెప్పాడు, అన్నీ చెప్పి జీవితంలో జరిగే సంఘటనలు కూడా చెప్పాడు. వివాహం చేసుకుంటే ఏం జరుగుతుందో చెప్పాడు. అది మాత్రం మాసగా చెప్పలే, అది రహస్యం. సరే, కొంతకాలం గడిచిన తర్వాత ఇంకా కొంత సమయం గడిచింది. ఆ తర్వాత నీకు శ్రీశైలం చూపిస్తానని చెప్పాడు మాస్టర్ గారితో. అయిపోయింది. సరే, మాస్టర్ గారు పాల్పాల నుంచి అనుమతి తీసుకొని ఆశ్రమం నుంచి విశాఖపట్నం వచ్చేసాడు. విశాఖపట్నం వచ్చేసిన తర్వాత ఏదో ప్రజెంటేషన్ కొనాలని ఒక నగలంగడి పోయారు. ఎవరు? మాస్టర్ గారు వాళ్ళ అన్నగారు. వెంటనే బాబు గారు వెంటనే వచ్చేసాడు. మళ్ళీ అప్పుడే పర్మిషన్స్కి వచ్చేసాడు విశాఖపట్నానికి. ఎందుకంటే ఒక 2 గంటల ప్రయాణం అనుకుందాం. ఏది? ఈ భీమసింగ్ నుంచి లంబసింగ్ నుంచి. వెంటనే 2 గంటల ప్రయాణంలో మాస్టర్ వచ్చేసారు. వెంటనే వచ్చేసారు. మళ్ళీ వీరింటికాడికి వచ్చేస్తున్నారు. గమనిలో పరిగెత్తారు. బజార్ నుంచి వచ్చారు. ఇప్పటికి ఏం విషయమన్నారు? ఏం లేదు భరద్వాజ, నిన్ను మళ్ళీ ఒక్కసారి చూడాలనిపించింది. ఎవరిని? మాస్టర్గా చూడాలనిపించిందట. మాస్టర్గా స్థితి ఆలోచించండి ఇక్కడ. అది చివరి దర్శనం. చూసి చేశాడా? మళ్ళా ఆయన వచ్చి చూశాడు, చూడాలని వచ్చాడు. వచ్చిన తర్వాత పక్కకి పిలిచి ఏదో చెప్పాడు. అది రహస్యం. రేపు ఈ జీపులో కూర్చొని కన్ను చూపు మేర వరకు ఇలా ఆస్వాదిస్తూ అలాగే ఉంటూ, వెనక జీపులో అనమాట, ఇలా కూర్చొని బరదా చూసుకుంటూ ఆస్వాదిస్తూ వెళ్ళిపోయారు బాబు గారు. అదే సూళ్ళూరుపేటలో 1989 ఫిబ్రవరి 3వ తారీఖున వరదాజ మహర్షి గారు ట్రైన్లో హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో 6 గంటలకి ఎక్కి చివరిగా సూళ్ళూరుపేట అంతా కూడా ఇలా చేయి ఊపుతూ, అదే చివరి దర్శనం. సూళ్ళూరుపేట ఏప్రిల్లో సమాధి. ఆ తర్వాత మాస్టర్ గారి కొంతగా అయిన తర్వాత శివరాత్రి రోజు విద్యానగర్లో లెక్చరర్గా ఉన్నాడు కదా, శివరాత్రి రోజు సత్సంగం చేసుకుంటున్నారు మాస్టర్ గారు అందరితో కలిసి. ఆ రోజు సత్సంగంలో పాలపాడు గురుగారు చెప్తున్నాడు. ఎవరు? మాస్టర్ గారు. ఎందుకు తెలియదు, పాలపాడు గురి విషయాలు చెప్పుకుంటున్నాడు. దాదాపు అర్ధరాత్రి చెప్పుకుంటున్నాడా. పక్కన మనం అంటాం కదా, మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాం కదా అని తెలుస్తుందా అని. తప్పకుండా తెలుస్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఏంది? మనం భగవంతుడి గురించి మనం ఏ సత్సంగం చేసినా, ఏ మాట్లాడినా ఆయనకి తెలుస్తుంది. అదే సమయంలో ఆయన అక్కడ శరీరం వదిలిపెట్టాడు. అదే శివరాత్రి రోజు, అదే లింగోద్భవం రోజు పాలపాడేవారు గారు తన శరీరం వదిలిపెట్టాడు. ఆ రోజే. అంటే వాళ్ళకి తెలుస్తుందన్నప్పుడు మనం చేసే ఆలోచనలు, మన భావాలు అన్నీ భగవంతుడికి తెలుస్తుంది అని గుర్తుపెట్టుకుంటే మన మాట, మన చూపు, మన నడత సక్రంగా ఉంటాయి. ఆయన చూడడం లేదని, ఆయన గమనించడం లేదని మన ఆటలు సాగుతున్నాయి. నిజంగా దేవాలయంలో ఏ దేవుడైనా సరే మనం పోతానే మన గుట్టు విప్పాడంటే మక్కడున్నాడు గుళ్ళు అంతే. మరి ఇప్పచ్చు కదా, ఎందుకు ఇప్పలేదు? అది కూడా ఉంది. మన మీద ప్రేమతో ఆయన ఇప్పడంలా. కనీసం రానని వస్తారు కదా, అలవాటుగా వస్తుంది కదా, అందుకని నోరు ఇప్పడం లేక. ఏదైనా పారిపోతాం కదా, పారిపోతే ఏమవుతాము? ఆయన దూరం అయిపోతాం. మనకు దగ్గర చేసడం కోసమే ఆయన మౌనంగా ఉన్నాడు. ఇంకా అలిగిలో ఉంటారు నా బొడ్డుగోళ్ళ కూర్చుని ఆయన మీద అలిగేసా. అందుకోసం ఏం చేస్తాడు? గ్రామోత్సవం కూడా ఏర్పాటు చేసి ఆ ఉత్సవంలో ఈ వీధి గుండా బయటకు వస్తాడనమాట. అప్పుడు కూడా పడుకుని ఉంటా, టీవీ చూస్తా. ఆ డమనం శబ్దులు బీజు కూర్చున్నప్పుడు డ్యాన్స్గా ఉంది, తొంగి చూస్తాడు. మనం దాన్ని తొంగి చూస్తాం, ఆయన మనల్ని చూస్తాడు. అది గ్రామోత్సవం. ఉత్సవం పెట్టి ఊరికి పెట్టనండి. భగవంతుడు రానోళ్ళ కోసంగా, ఆయన చూడడం కోసంగా అక్కడిని కలిసి వస్తాడు. అది గ్రామోత్సవం చేసి. అంతేగాని గ్రామం ఆడమనం అనుకుంటాం మనం, పొరపాటది. గ్రామోత్సవం అంతరాదు అదే. భగవంతుడు ఈ ఊరు అందరిని చూడాలనేసి
ఆ ఉత్సవం పాల్గొంటాడు. అది ఇక్కడ విషయం. కాబట్టి మనం ఏమనుకున్నా ఏం చేసుకున్నా ఆయనకి తెలుస్తుంది. ఆయన గుర్తించగలిగితే సర్వం జగన్నాథం, అంతా ఆయన మహిమే. కరెక్ట్గా బాబుగారు ఆ లింగోద్భవం రోజే పద్మాసనం వేసి కూర్చొని శరీరం వదిలిపెట్టి వాలిపోయాడు. ఇక్కడ మాస్టర్ అదే రోజు సత్సంగం చెప్పడం, అదే రోజు ఆయన గురించి చెప్పుకోవడం, అదే రోజు ఆయన శరీరం వదిలిపెట్టడం. ఎక్కడ సమాజాలు ఉన్నప్పుడు ఆయన ముందుకు చెప్పాడు. అక్కడ ఉత్తర వాహన కుటుంబం సార్ బలికట్టముల దగ్గర, నర్సీపట్నం దగ్గర ఆయన దహనం చేసి అక్కడ అస్థి ప్రతిష్ఠ చెప్పాడు. అది ఆ నర్సీపట్నం సమ్మేళనం చూస్తాను అక్కడ ఆయన సేవ చూపిస్తారన్నమాట. అది బాబుగారు పరమదినం ముందే కొద్ది ముందే బాబుగారు శరీరం వదిలిపెట్టక ముందే వాళ్ళ అన్నగారు ఆడికి వెళ్ళారు బాబుగారి దగ్గరికి. అంటే శివరాత్రికి ఒక వారం ముందు అనుకుందాం. కృష్ణమాచార్య గారు భీమసింగ్ వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, నేను భరద్వాజ చూడాలని నాకు వెంటనే పిలిపించి లెటర్ రాసి రప్పించగలరా అన్నాడు. మా బుడ్డడికి ఎలా సాధ్యం అవుతుంది స్వామి, అది మీ వల్ల అవుతుంది అన్నాడు. అంతేగా మాతో సంకల్పించి వచ్చేస్తాడు వాడు అన్నప్పుడు, సరేలే అంత అవసరం లేదు కానీ వారు ఎక్కడున్నా నా ఆశీస్సులు వాళ్ళకి ఉంటాయి. అది మాస్టర్ గారి గురించి శరీరం వదిలిపెట్టే వారం ముందు కూడా భరద్వాజ గారిని ఆయన తలుచుకుంటూ ఉన్నాడంటే భరద్వాజ గారి స్థితి ఏమిటో ఆలోచించాలి. ఆయన దానికి విశాఖపట్నంలో అనేక మంది మినిస్టర్లు, మన కాంగ్రెస్ మినిస్టర్లు పేరు మర్చిపోయారు. ఆయనైతే పడేవాడు విశాఖపట్నం ముఖ్యమంత్రి కూడా అప్పటి ఉన్నప్పుడు 1970 శరీరం వదిలిపెట్టారు. కానీ అట్లా సిటీ వైపే మొగ్గు చూపించేవాడు కాదు. అటువంటి మహాత్ముడు మహాశివరాత్రి రోజు లింగోద్భవం రోజునే ఆయన తన శరీరం వదిలిపెట్టాడు. వీటన్నిటికన్నా ముఖ్యం మనం ముందు మీరు తెలుసుకునేది ఏంటంటే మహాత్ముల దగ్గర సన్నిహితంగా ఉండడం ఆపేసి వాళ్ళ స్థానాన్ని నిరంతరం గుర్తుపెట్టుకోవడం. అందుకే గురువుకి ఎప్పుడు దూరంగా ఉండాలి సాధకుడు అనేవాడు, లేకపోతే రుసుగులు ఎతకతాము. నువ్వు చెప్పుకున్నాం కదా వాళ్ళ ఇంటికి ఎందుకు పోతాడనే సంగతి. అది నీ గురించి మాత్రం కాదు. ఆయన చెప్పిన మాట వివరించుకున్నాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ పాల్పాడు గురు మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.